కాంగ్రెస్ బీజేపీ బాహాబాహి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన గాంధీ భవన్ ముట్టడి, రాళ్లు కర్రలతో పరస్పరం దాడులు, ఘటనలో గాయపడిన మీడియా ప్రతినిధులు, ఒక జర్నలిస్టు తలపై బలమైన గాయం, ఆసుపత్రికి తరలింపు. నేతల మధ్య తోపులాటలో పోలీసులకు తీవ్ర గాయాలు, రామచంద్రరావు సహా బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం. ఇది ఎందుకు చేస్తున్నారు? ఇదేం అవసరం? ఇదేం అవసరం అంటే ఏం అవసరం లేదు బీజేపీకి. రాష్ట్రంలో రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. మనం మూసుకొని కూర్చుంటే ప్రజలు మొత్తం దేకరు. ఏదో ఒకటి అలజడి సృష్టించినట్టుగా గొడవ క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ మీద మొత్తం అందరు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా మాత్రం 100కు 100% స్వచ్ఛమైన సోషల్ మీడియా. ప్రతి ఒక్కరు బీజేపీని విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు తట్టుకోలేక రాష్ట్ర ప్రజలకు కూడా ఏం అర్థం కావద్దు, రాష్ట్ర ప్రజలకు ఏం తెలియవద్దు దీని గురించి అని చెప్పేసి వీళ్ళు పాటలు పడుతున్నారు. కానీ మొత్తం ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలల్లో. ఇక మీకు జిహెచ్ఎంసీలా ఇక మీకు సుక్కలు కనబడతాయి. జిహెచ్ఎంసీ ఏంది ఇక భవిష్యత్తు లేని బీజేపీ బీఆర్ఎస్. ఎంత నాటకం ఇదంతా! దేనికి నాటకం? అవసరం లేకున్నా కానీ గాంధీ భవన్ ముట్టడి. దేనికి ముట్టడి? ఏంది కేంద్రంలో ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా? యాక్టింగ్లు ఇవన్నీ. ఈ నిరుద్యోగులు ఎక్కడికి పోయినారు? తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ప్రత్యూష రాథోడు, అస్మా, ఈ కొంతమంది ధర్నాలు చేసిరు కదా రోడ్ల మీద కూర్చొని. దిల్సుఖ్ నగర్లా, అశోక్ నగర్లా రకరకాల లొల్లి పెట్టిరు. మరి ఎక్కడ పోయిరు? నీటు పేపర్ లీక్ అయింది. ఇది సమస్య మీద విద్యార్థులు మొత్తం రోడ్లెక్కి కొట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద దాడి చేస్తుంది. దాన్ని ఎందుకు ఖండించారు? ఈ ప్రత్యూష రాథోడ్ అనే ఒక ఆమె ఉన్నది కదా, నిరుద్యోగి అని చెప్పుకొని తిరుగుతున్నది. మైక్ దొరకంగానే దంచుతుంటది. ఇక ఏది పడితే అది ఉన్న ప్రభుత్వాలని తిడతా ఉన్నది. మరి బీజేపీని ఎందుకు విమర్శించేదంటే ఆమె బీజేపీ పార్టీకి సంబంధించిన ఆమె. ఏమన్నా అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తేందుకే వచ్చింది. ఆమె అస్మా ఒక ఆమె. ఈ అస్మా అనేట ఆమెనేమో బీఆర్ఎస్, ఈ ప్రత్యూష రాథోడేమో బీజేపీ. వీళ్ళు పార్టీలతోని కుమ్మక్కయ్యి మేము నిరుద్యోగులము అని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తారు. నిరుద్యోగులారా మీకు చెప్తున్నా, ఇటువంటి వాళ్ళని మీరు నమ్మకండి. మీరు స్వచ్ఛందంగా రండి. వీళ్ళు వస్తారు, మిమ్మల్ని ముంద నిలబెట్టి మీ పేరు మీద వీళ్ళు న్యాయకత్వం వహించినట్టుగా చేసి తర్వాత వీళ్ళు తడుపుకుంటారు చేతులు. మీ వల్ల వాళ్ళకు బెనిఫిట్, కానీ మీకు ఎక్కడ కూడా బెనిఫిట్ జరగదు. నిరుద్యోగులు మీరు కొట్లాడితే ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ప్రభుత్వం కోసం ప్రభుత్వాన్ని మీరు అడగండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయండి. మీరు బాగుంటుంది, మాకు ఇది కావాలి, ఇది లేదు అని చెప్పేసి పత్రికా ముఖంగానైనా మీరు కొన్ని ప్రశ్నలు సంధించవచ్చు ప్రభుత్వాన్ని. కానీ ఈ నిరుద్యోగం ముసుగులో కొంతమంది నాయకులు వచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళు ముందల నిలబడి ఏం చేస్తారంటే మా వెనక ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మాకేంది అనేది వస్తుంది. వాళ్ళు బాగుపడతారు, మీరు బాగుపడరు. ఇది గుర్తుపెట్టుకోరు. ఏ సంఘాల నాయకులైనా, కుల సంఘాల నాయకులు కావచ్చు, నిరుద్యోగ సంఘాలు కావచ్చు, ఈ రకరకాల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నాయకులు బాగుపడతారు, కానీ ఎక్కడ కూడా సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా బాగుపడరు. సేమ్ అట్లనే నిరుద్యోగులు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగులకు న్యాయము జరగదు. నిరుద్యోగ సంఘాల నాయకులను నమ్ముకుంటే న్యాయం జరగదు. మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే ఒక పత్రికా ముఖంగా మీరు క్వశ్చన్ చేయరు. కానీ వాళ్ళని ముందు నిలబెట్టి మీరు వెనక కూర్చుంటే, మీరు వాళ్ళని నమ్మి మీరు వెనక కూర్చుంటే మీరు వెనకకే అయిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు ఎక్కడనో. వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదు. వాళ్ళకు ఆల్రెడీ నిరుద్యోగ సంఘాలకు అధ్యక్షులు అదే పెద్ద ఉద్యోగం, దాని ద్వారా మంచిగా భయంకరంగా సంపాదిస్తారు. అది ఆలోచన చేసుకోరు.